ఫ్లోరెన్స్లోని ఆర్నో నది పక్క నుంచి మనం ఇప్పుడు వెళుతున్నాం. ఫ్లోరెన్స్లో ఈ నది ప్రవాహం చూడండి. ఫ్లోరెన్స్ని, వాటికన్ సిటీని ఆ పక్క ఈ పక్క రెండు భాగాలుగా విడగొట్టిన నదిగా దీనికి పేరుంది. మీకు మిలాన్ ఫ్యాషన్లకు రాజధాని అయితే, వాటికన్ ఆధ్యాత్మిక రాజధాని అయితే, కళాత్మక రంగాలకి ఫ్లోరెన్స్ని రాజధానిగా చెప్తారు. ఒకప్పుడు రాజధాని ఇది ఫ్లోరెన్స్, తర్వాత అది రోమ్కి మారింది రాజధాని. టర్కీకి ఇటలీకి జరిగిన యుద్ధంలో ఒకవేళ టర్కీ గెలుచుంటే ఇది ఇస్లామిక్ కంట్రీ అయ్యేదని చెప్తారు. పగోడా అనే ప్లేస్లో మా హోటల్ ఇచ్చారు. దిస్ ఈజ్ 4 points బై షెరటాన్. ఇది మా హోటల్. ఇందులో 4th floorలో 423 రూమ్ ఇచ్చారు. ప్లేస్ చూడవచ్చు. ఇక్కడి నుంచి వెనిస్ 45 minutes జర్నీ. ఈరోజు మధ్యాహ్నం వరకు వెనిస్ ఆ గొండోల పడవలో ప్రయాణం ఇవన్నీ చూసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి భోంచేసిన తర్వాత మనం ఆస్ట్రియా వెళ్తాం. ఆస్ట్రియాలో చూసిన తర్వాత అప్పుడు నైట్ స్టే ఆస్ట్రియాలో ఉంటుంది. రేపొద్దున ఆస్ట్రియా చూసిన తర్వాత అక్కడి నుంచి జంగ్ ఫ్రూ టాప్ ఆఫ్ ద యూరోప్ వెళ్తాం. చూడవచ్చు. ఇది హోటల్ 4 points బై షెరటాన్. మా డ్రైవర్ బార్టెక్, పోలాండ్కి సంబంధించిన వ్యక్తి. దిస్ ఈజ్ అడ్రియాటిక్ సీ. అడ్రియాటిక్ సీ. అండ్ జనరల్ గా ట్రామ్ కి 2 lanes ఉంటాయి కదా, ఇక్కడ ట్రామ్ కి సింగిల్ ట్రాక్ ఉంది చూసారా. దిస్ ఇస్ 1 గంట ప్రయాణానంతరం మేము వెనిస్లో ప్రవేశించాం. ఇక్కడి నుంచి నగరంలోకి ప్రవేశించడానికి కూడా పడవలోనే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 1 అరగంట ప్రయాణం చేసిన తర్వాత వెనిస్ నగరంలోకి మనం ప్రవేశిస్తాం. ఇది టౌన్లోకి వెళ్తున్నాం. నుంచి ఇక్కడి నుంచి నిజానికి ఇది గండోలా కాదు, కానీ వెనిస్ నగరంలోనికి వెళ్ళటానికి కూడా ఎటువంటి రహదారులు ఉండవు. ఇప్పుడు ట్రామ్ వేసినా కూడా మనం పడవల్లోనే టౌన్లోకి, వెనిస్ నగరంలోకి వెళ్తాం. ప్రయాణానికి కూడా వీళ్ళు ఈ పడవల్ని సాధనాలు కావడం ఉంటారు. ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళడానికి కూడా ఈ పడవలే, ఇంటికి ఒక పడవ లాగా ఉంటుంది. ఆ పడవల్లోనే వీళ్ళు
రాజు ఒక ఫోటో ది నన్ను. అటవిక జాతులైన జర్మన్లు, హూణులు రోమ్ నగరాన్ని ధ్వంసం చేసినప్పుడు వాళ్ళు హూణులు ఇక్కడికి పారిపోయి వచ్చి వెనిస్ నగరానికి అక్కడ జాలరులతో కలిసి ఈ వెనిస్ను నిర్మించారు. సరే, ఇదే శాన్ మార్కో స్క్వేర్. బ్లాక్ గ్రానైట్తో నిర్మించిన విగ్రహం శాన్ మార్కో అని ఆయన ఇక్కడి రాజు వెనిస్ నగరం రాజు. I will take with you. No. It is your dream place. Careful. Okay, thank you. Venice. ఇది శాన్ మార్కో స్క్వేర్. శాన్ మార్కో అనేది ఇది లోకల్ రాజు. నేను ప్లాన్ చేశా, ఏంటి తెలుసా, లక్సంబర్గ్లో జాబ్ ట్రై చేశా రిటైర్ అయినాక. ట్రై చేసి ఇప్పటికీ ఉన్నాయి అప్లికేషన్లు. అక్కడ ఉంటే మొత్తం యూరోప్ చూడొచ్చని నాకు అక్కుర్తుంది. రివార్డ్ అండ్ లీజ్ ఇది సార్ మార్క్ రండి. మేడం పలాసో హిల్. ఇది డాడ్స్ ప్యాలెస్. ఇటువంటి ప్యాలెస్లు, చర్చిలు ఇక్కడ దాదాపు 400 దాకా ఉంటాయి.
ఏంటి మేడం? హాలిడేస్ నో షుడ్ క్రాస్. క్రైమ్ చేసే వాళ్ళకి ఇక్కడ హ్యాంగ్ చేసేవారు సార్. ఇప్పుడు శిక్ష వేశారు. మార్కోపోలోని కూడా చేశారు. యా. సో ఇది కంప్లీట్ గా సెయింట్ మార్క్స్ స్క్వేర్. అక్కడ బెల్ టవర్ ఉంది కదా, ఎవ్రీ 1 hour కి అది బెల్ వస్తుంది అనమాట. సో ఇది మెయిన్ థింగ్. సో మనం అలా టువర్డ్స్ అటు వెళ్దాం వచ్చేసి. గంట ఎవరికి మోగుతుంది. ఏం స్క్వేర్ మేడం ఇది? సెయింట్ మార్క్స్ స్క్వేర్. సెయింట్ మార్క్స్ స్క్వేర్. ఓకే. దట్ ఇస్ సెయింట్ మార్క్స్ చర్చ్. వెనిస్ నగర వీధుల్లో ఈ గొండోలాలో అంటే ఈ చిన్న పడవలో ప్రయాణం చేయాలి అన్నది నా చిన్నప్పటి కళ. చిన్నప్పుడు అని అంటే 8th క్లాస్లో ఉన్నా నేను ఏదో జేమ్స్ బాండ్ సినిమా చూసినప్పుడు చిన్న విమానంలో విలన్తో ఫైట్ చేస్తూ జేమ్స్ బాండ్ తర్వాత ఈ చిన్న పడవలో ప్రయాణం చేస్తూ విలన్తో ఎంబడిపడే చేసిన ఈ వెనిస్కి ఎప్పుడన్నా వెళ్ళగలమా అని అనుకునేవాడిని నేను. చిన్న విమానంలో అంటే హిమాలయ పర్వతాలు. నేను ఇంకా అప్పటికి 2007లో హైదరాబాద్ రాకముందు కైలాస మానసరోవర యాత్ర వెళ్ళినప్పుడు హిమాలయ దర్శన్ పేరుతో చిన్న 14 సీటర్ వాయుదూత్ లాంటి విమానంలో మొత్తం టోటల్ హిమాలయ పర్వతాలు చూశాను. సో ఆ చిన్న విమానంలో ఎగరాలన్న కోరిక అప్పుడు తీరింది. ఆ తర్వాత వెనిస్ నగర వీధుల్లో ఇలా తిరగాలి అనేది చిన్ననాటి కళ. అది ఇప్పుడు నెరవేరింది. యాక్చువల్గా నిజానికి వెనిస్ నగరంలో ఇది ఒక దీవిలాగా ఉండి చుట్టూ నీళ్లు ఉన్న ప్రదేశం కాబట్టి అన్ని ఇదిగో ఇటువంటి వంతెనలు ఉంటాయి. 166 వంతెనలు మొత్తం నగరంలో ఉంటాయి. ఈ వీటిల్లో లోరియార్టో వంతెన చాలా పెద్దది. నిజానికి వెనిస్లో 400 ప్యాలెస్లు, అనేక మ్యూజియంస్, ఒక్కో మ్యూజియంలో దాదాపు అన్నీ కలుపుకుంటే 1,16,000 పెయింటింగ్స్ ఉన్నాయని చెప్తారు. వివాల్డీ అనే సంగీత కళాకారుడు కూడా వెనిస్ నగరానికి సంబంధించిన వాడే. మనకు వివాల్డీ షర్ట్లు దొరుకుతాయి ఆయన పేరు మీదనే. ఇక్కడే జన్మించారు ఆయన. ఇక్కడే డోగెన్ ప్యాలెస్ అని ఉంటుంది. నగర అధ్యక్షుణ్ణి డోగెన్ అని అంటారు. క్యాసినోవా, మనం అనేక క్యాసినోవాలనే పేరు, వడ్డీ వ్యాపారము లేకపోతే పేకాట, జూదము, అనేక ఇవన్నీ వచ్చిన క్యాసినోవా ఆయన పేరు మీదనే వచ్చినాయి. ఆ క్యాసినోవా కూడా వెనిస్ నగరానికి సంబంధించిన వాడే. ఇక్కడి వడ్డీ వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని, అంటే ఇక్కడ జాలర్లు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు వేటకు వెళ్లాల్సినప్పుడు కావలసిన పెట్టుబడి లాంటివి వడ్డీ వ్యాపారులు ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ప్రఖ్యాత రచయిత షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వీనస్ అనే నాటకం రాశాడు. మన తెలుగు కవి శ్రీశ్రీని ప్రభావితం చేసిన ఎజ్రా ఫౌండ్
అనే ఇటాలియన్ కవి కూడా ఇక్కడి వాడే. మురానా గ్లాస్ ఫ్యాక్టరీ, మనకు గ్లాస్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ ఉంది. మనం బోట్లో 2A చేరుకుని అక్కడి నుంచి గొండాలలో ఒక అరగంట సేపు ప్రయాణం చేసాం. ఈ బోటు నడపటానికి వీళ్ళకి 2 ఏళ్ళు ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఎగ్జామ్ కూడా పెడతారు అని చెబుతారు. ఇక్కడ బోట్లు టైం స్లాట్ ప్రకారం నడుస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చూడటానికి ఈ వెనిస్ని యూరప్ దేశపు కోనసీమ అనొచ్చు. ఇక్కడ ఈ నగర నిర్మాణం అంతా మెత్తని చవిటి నేలపై, తడి నేలపై జరిగింది. ఇది నెమ్మదిగా నీళ్లలోకి కుంగుతుంది ఈ నగరం. కొన్ని ఏళ్ల తర్వాత ఈ వెనిస్ నగరం ఉండదేమో అన్న అనుమానంతో యునెస్కో వాళ్ళు ఈ ప్రమాదాన్ని గుర్తించి చారిత్రక వర్తక కేంద్రాన్ని కాపాడటానికి సహాయం చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఈ ఇరువైపులా కాలువలకున్న 2 వైపులా ఉన్న పెద్ద పెద్ద భవనాలన్నీ బలమైన టేకు దూలాల మీద నిర్మించారు. ఈ టేకు దూలాలు పాడు కాకుండా రసాయనాలు పూసి ఎన్నేళ్లు నీళ్లలో నానినా అవి ఈ దెబ్బతినకుండా ఉండటానికి చేశారు. అయినా కూడా ఇప్పటికీ కుంగిపోవటం తగ్గిందేమో, కానీ రసాయనాలు ఇవన్నీ పూసిన తర్వాత కుంగటం మాత్రం ఏ రోజుకైనా తప్పదు అనే ఇది చెప్తారు. ఇందాకే చెప్పినట్టుగా 400 ప్యాలెస్లు, 120 చర్చిలు ఇవన్నీ ఉంటాయి. మార్కోపోలో ఈ నగరానికి సంబంధించిన వాడే. మార్కోపోలోని ఇందాక మనం ఉరి తీస్తారు తప్పు చేసిన వాళ్ళని అన్నప్పుడు మార్కోపోలోని కూడా అక్కడే ఉరి తీశారు. ఎందుకు మార్కోపోలో చేసిన తప్పేంటి అని అంటే, అతను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చైనాకు వెళ్ళిన తర్వాత చైనాలో తేయాకు అవన్నీ చూసి, తర్వాత ప్రింటింగ్ ప్రెస్ చూసి, తిరిగి వచ్చిన తర్వాత నేను పలానా దేశంలో ప్రింటింగ్ ప్రెస్ చూశాను, ప్రింట్ మిషన్ తెలుస్తుంది, అక్కడ మనం రాసిన తర్వాత ప్రింట్ చేసుకోవచ్చు లాంటివి వింతలు విశేషాలు చెప్తే వీడికి పిచ్చెక్కింది అని చెప్పి అతన్ని పిచ్చివాడిగా చూసేవాళ్ళు. అతను కొన్ని పుస్తకాలు రాసిన తర్వాత ఆ పుస్తకాలలో నేను ఇంకా 25% చెప్పాను, ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్పాల్సినవి మిగిలిపోయినాయి అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు అతన్ని పిచ్చివాడిగా చూశారు. భూమి ఇట్లా ఉంటుంది, అది గుండ్రంగా ఉన్నదని చెప్పిన అప్పుడు కూడా. తర్వాత ఆయన వివిధ దేశాలు తిరగటం మూలంగా ఎలకలు ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించి వచ్చి అక్కడ ప్లేగు వ్యాధి అనేక దేశాలలో వ్యాపించింది. ఆయన మూలంగానే ప్లేగు వ్యాధి వల్ల అనేక వేల మంది చనిపోయారు అని చెప్తారు. ఇట్లా మార్కోపోలోది కూడా ఈ గ్రామానికి సంబంధించిన మార్కోపోలో కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాడే. ఆయన 3 ఏళ్ళు కష్టపడితే కానీ ఆయనకి లైసెన్స్ రాదు, ఇంత డ్రైవింగ్ నేర్చుకోవడం తెలుసు. ఆయన టర్నింగ్లు కొట్టడం ఇటు తిరుగు అక్కడ ఆ పైన ఉంచాలి సార్. తర్వాత మనం అటు పక్క వెళ్ళి అక్కడి నుంచి ఓకే ఆ గంట టైం ఇస్తా అన్నారు కదా. ఈ సందులు మనకు తెలియదు అనుకోండి, తప్పిపోతాం. ఇటు నుంచి ఒక ఫోటో కొట్టేసుకోండి, అయిపోద్ది. ఏంటండి ఇక్కడ స్టే కూడా చేయొచ్చు సార్. వెనిస్ చూడాలంటే కనీసం Actually-గా 1 night 2 days అన్న, 1 night 2 days ఉంటే కానీ వెనిస్ కంప్లీట్ చేయలేం. 400 మ్యూజియంస్,
చర్చెస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూడాలి అనుకుంటే ఫ్రాన్స్లో ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం మొత్తం చూడాలంటే మీకు కనీసం 2 నెలలు పడుతుంది. ఊరికేనే గబగబా చూడాలంటే. మొనాలిసా బొమ్మ అంటారు కదా, అది ఫ్రాన్స్లో ఉండే మ్యూజియంలో ఉంటుంది. మనమే మ్యూజియం లోపలికి వెళ్ళాం ఇప్పుడు. అది యాక్చువల్గా రెప్లికా, అంటే ఊరికే మోడల్, ఒరిజినల్ లోపల దాచిపెట్టారు. హాయ్ ఫ్రెండ్స్. గట్టిగా భయంగా కూర్చున్నాం. తీసావా? బాగా వచ్చింది బ్యాక్గ్రౌండ్. అదే టాలెంట్ తీయాలి కదా. మళ్ళీ తీయ కొంచెం బాగా ట్రై చేయి. మూత రాలేదు కదా, చెప్పలేదు కదా. No, mi sto tenendo a distanza, Sì, ma figurati che ci veramente il fatto se ti riesci a tallonato, ma non voglio tallonato. Tutto ti dico. ఇట్లా పెట్టుకుంటే నీళ్ళల్లో పడిపోద్దేమో అని భయం తీయి, వేస్తుంది. నాకు నచ్చలేదు. నాకు అది నచ్చలేదు. తీయి. చూడనివ్వకుండా ఈ ఫోటోలో కూడా పెట్టి అనుకుంటుంది మా అమ్మాయి. అవునా? కొట్టద్దు. కొన్ని బోట్స్ బాగున్నాయి. కాశ్మీర్ గుర్తొచ్చింది. లేదురా, అసలు గ్రేట్ అండి వీడు ఇట్లా చేశాడండి. టర్కీతో యుద్ధం జరిగినప్పుడు లిటరలీ వాళ్ళు ఇక్కడికి పారిపోయి వచ్చారు. ఇక్కడ లోకల్ జాలర్లు ఇక్కడ తిరగటం అలవాటు కదా, వాళ్ళతో కలిసి నివసించడానికి తగిన అక్కడ ఎంట్రన్స్ లో చూసారా బోట్స్ షర్ట్స్ ఇందాక. శ్వేత ఇద్దరికి ఒకసారి. ఇక్కడికి ఈ ఫుడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఓ పని చేయి, నా తల తీసేసి కింద పెట్టి మళ్ళీ పెడితే కానీ. సారీ సార్. ఫెసిలిటీస్ కొన్ని రావాలబ్బా ఫ్యూచర్లో. సారీ. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. Bella pacca sulla spalla. Bella వచ్చేసాను. ben fatto. ఇక్కడ రోజర్ మూవీస్ ఏదో ఫైటింగ్ సీన్ తీసి టామ్ హాలండ్ జెండేగా వీళ్ళంతా టూర్కి వస్తారు. నేను ఎప్పుడో చూసిన సినిమా. ఇదే లాస్ట్ మనం ఇక్కడే స్టార్ట్ అయ్యాము, ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇక్కడేనా స్టార్ట్? ఇక్కడే స్టార్ట్. ఓకే. ఆ మూల నుంచి మొలకు తిప్పుకొచ్చాడు. దిగేటప్పుడు జాగ్రత్త శ్వేత.
చాలా మొత్తం ఇదే. ఇది వెనిస్ నగరాన్ని చూసిన అనంతరం ఒక ఇండియన్ రెస్టారెంట్ దగ్గర భోజనానికి ఆగాం. ఆ తర్వాత మన తదుపరి దేశం ఆస్ట్రియాకి మన ప్రయాణం ప్రారంభమైంది. వెనిస్ నగరం నుంచి ఆస్ట్రియా వెళ్ళటానికి దాదాపు 4.5 గంటల ప్రయాణం. ఇక్కడ డ్రైవర్కి మనలాగా కంటిన్యూస్గా జర్నీ చేయడానికి వీలుండదు. ప్రతి 4 గంటలకు ఒకసారి వాళ్ళకి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకు అదే సమయంలో ఎక్కడన్నా గ్యాస్ స్టేషన్ అంటే మన పెట్రోల్ బంకులు సామాన్లు కొనుక్కునే దగ్గర ఆపుతారు. అక్కడ మనం మన కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి భోజనానంతరం 4.5 గంటల జర్నీ అనంతరం ఆస్ట్రియాలో మన నైట్ స్టే ఉంది. ఆ తర్వాత ఆస్ట్రియా నుంచి మనం జంగ్ఫ్రూ టాప్ ఆఫ్ ద యూరోప్కి మరుసటి రోజు వెళ్తాం. ఈ రోజుతో మనం యూరోప్ దేశంలోని మొదటి కంట్రీ ఇటలీ 4 రోజుల జర్నీ అనంతరం ముగిసిందని చెప్పొచ్చు. ఆస్ట్రియాకి మనం తదుపరి ప్రయాణం సాగిస్తున్నాం. సడన్గా బ్రేక్ వేస్తే పడిపోతుంది.